ఐపీఎల్ 2024 సీజన్లో పంజాబ్పై కేవలం 2 పరుగుల తేడాతో గెలిచి ఎస్ఆర్హెచ్ విజయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్లో తెలుగు ఆటగాడు నితీష్ రెడ్డి సూపర్ ఇన్నింగ్స్తో టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచాడు. ఈ గెలుపు సంబరాల్లో ఉన్న ఎస్ఆర్హెచ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ 2024 మొత్తానికి సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ శ్రీలంక టీ20 కెప్టెన్ వనిందు హసరంగా గాయం కారణంగా దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా హసరంగా స్థానాన్ని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ భర్తీ చేసింది. అతడి స్థానంలో మరో శ్రీలంక యువ స్పిన్నర్ విజయకాంత్ ను ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఎంపిక చేసింది. 50 లక్షల కనీస ధరకు ఎస్ఆర్హెచ్ అతన్ని సొంతం చేసుకుంది. ఐపీఎల్ 2023 సీజన్లో ఆర్సీబీకి నెట్ బౌలర్గా విజయకాంత్ పనిచేశాడు. ఇక అతడు శ్రీలంక తరపున ఇప్పటివరకు కేవలం ఒకే టీ20 మ్యాచ్ ఆడాడు. విజయకాంత్ కు అంతర్జాతీయ క్రికెట్లో పెద్దగా అనుభవం లేనప్పటికీ డొమెస్టిక్ క్రికెట్లో మాత్రం మంచి రికార్డుంది. ఇప్పటివరకు తన కెరీర్లో 33 టీ20లు ఆడిన విజయకాంత్ 6.76 ఎకానమీ రేటుతో 42 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ జట్టులో సరైన మణికట్టు స్పిన్నర్లు లేరు. ఈ నేపథ్యంలో విజయకాంత్ను సొంతం చేసుకోవడం ఎస్ఆర్హెచ్ కలిసొచ్చే అంశం. కాకపోతే టీమ్ కాంబినేషన్ దృష్ట్యా ఎస్ఆర్హెచ్ తుది జట్టులో విజయకాంత్కు చోటు దక్కడం మాత్రం చాలా కష్టమని చెప్పక తప్పదు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.